హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చంటిని. ఈరోజు వచ్చేసి బెల్లం గవ్వలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. దీనికి కావాల్సింది మైదా, గోధుమ పిండి, ఉప్మా రవ్వ. అదే మీరు కానీ చేసుకుంటే ఒక గ్లాసుతో తీసుకుంటే ఒక గ్లాసు మైదా, ఒక గ్లాసు గోధుమ పిండి, అర గ్లాసు రవ్వ వేసుకుంటే సరిపోద్దండి. నేనైతే 3 గ్లాసులు మైదా, 2 గ్లాసులు గోధుమ పిండి, 1 గ్లాసు ఉప్మా రవ్వ వేసాను. ఇవి వేసి సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలపాలి. ఇవి బాగా కలుపుకున్న తర్వాత మన ఇంట్లో వెన్న కానీ ఉంటే వెన్న కానీ, అలాగే నెయ్యి కానీ, నూనె కానీ వేడి చేసి ఏదో ఒకటి వేసుకుంటే సరిపోద్దండి. ఇలా వేసుకుని ఒకసారి బాగా కలపాలి చేతితోటి. ఇది బాగా కలిపిన తర్వాత మనం వాటర్ వేసి మనం చపాతీ ముద్దలాగా చేసుకోవాలండి. ఇది చపాతీ ముద్దలాగా చేసుకుని మూత పెట్టేస్తే నానిపోయి ఉంటుంది ముద్ద. ఇప్పుడు మూత తీసి వస్తే చక్కగా నానిపోయి ముద్ద రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇవి చిన్న చిన్న గోళీల్లా చేసుకోవాలండి. ఇవి చిన్నపిల్లలకి స్నాక్స్కి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మనం బెల్లం అక్కర్లొద్దు అనుకుంటే ఉప్పు కారం కూడా వేసి చేసుకోవచ్చండి. దీనిలోనే ఉప్పు కారం కలుపుకొని మనం ఇలా గవ్వల కింద చేసుకుని వేపేసుకోవడమే ఆయిల్లో వేసి. ఇలా చిన్న చిన్న ఉండల కింద చేసుకుని మనం ఇలా గవ్వలు ఒత్తుకోవడమేనండి. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. చిన్న చిన్నవి అయితేనే మనకి పలచగా వస్తాయండి. పెద్ద పెద్దగా చేసుకోకూడదు. ఇలా రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ఈ గవ్వలను ఆయిల్లో వేయడమేనండి. లో ఫ్లేమ్లోనే ఉంచాలి. ఇవి చక్కగా విడిపోతాయండి. వేసిన వెంటనే అంటుకుని ఉన్నా కానీ విడిపోతాయి ఆయిల్ వేసిన వెంటనే. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవడమేనండి. ఇలా వేపుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఇంట్లో ఉన్న వాటితో పిల్లలకి చక్కగా స్నాక్స్ లాగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం దేంతో అయితే కొలిసామో, ఏ గ్లాస్తో అయితే పిండి కొలిసామో అదే గ్లాస్తో బెల్లం తీసుకోవాలి. బెల్లం వేసుకుని సగం వాటర్ వేసుకుని ఇలా కరిగిన తర్వాత వడకట్టుకుని మళ్ళీ అదే ప్యాన్లో మనము ఈ బెల్లం సిరప్ని వేసి ఇలా మరిగిన తర్వాత వాటర్లు వేస్తే అలా ఉంది కదా. ఇప్పుడు అలా వచ్చిన తర్వాత మనము పాకం అలా వచ్చిన తర్వాత యాలకుల పొడి వేసి మనం ఆ పాకాన్ని ఈ గవ్వల్లో వేయడమేనండి. అంతేనండి, చాలా ఈజీ అండి. ఎంతో టేస్టీ బెల్లం గవ్వలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎలా ఉన్నదో కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.